ఏటంతవు ఏటంతవు ఇంతకంటే నన్నేటి చెయ్యమంతవు ఏటంతవు ఏటంతవు ఇంతకంటే నన్నేటి చెయ్యమంతవు ఏటంతవు ఏటంతవు ఒళ్ళు మంట ఇప్పి చెప్పమంతవు ఏటంతవు ఏటంతవు ఒళ్ళు మంట ఇప్పి చెప్పమంతవు పీచులేదని అల్లాడక పిల్ల నన్ను చూసుకో పిల్లగానిగా పిల్ల పీచులేదని అల్లాడక పిల్ల నన్ను చూసుకో పిల్లగానిగా అల్లాడక పిల్లగా నన్ను చూడు పిల్లగానిగా అల్లాడక పిల్లగా నన్ను చూడు పిల్లగానిగా ఒకరొకరు రకరకాల చూసుకుందాం ఇంకెవరిని ఈ వయసులో చూసుకుంటాం ఏటంతావు ఏటంతావు ఎంతకంటే నన్ను ఏడు చేయవచ్చు నాకేది ఎరకలేదు కదా మరి పాయ సిక్కుదీసి పాపిట సక్కదీసి మధ్య జడయేసినాను పాయ సిక్కుదీసి పాపిట సక్కదీసి మధ్య జడయేసినాను సబ్బంతా కరగదీసి ఈ పంత అరగదోని పొయ్యమంట నీళ్ళోసినాను సబ్బంతా కరగదీసి ఈ పంత అరగదోని పొయ్యమంట నీళ్ళోసినాను నువ్వు నీళ్ళోసుకుంటావని చూసినాను నువ్వు జడయేసుకుంటావని ఆగినాను ఏటంతావు ఏటంతావు మంట ఇప్పి చెప్పమంటావు ఆపరేషనుందంట వెళ్ళిపోయి చేసుకుందు రమ్మంట అంగునులో ఆపరేషనుందంట వెళ్ళిపోయి చేసుకుందు రమ్మంట ముందు దేశమంట మనలో బొట్టు కెరుమాళ్ళ కెరుకంట ఏటంతావు ఏటంతావో ఎంతకంటే నన్నేటి చెయ్యమంతావో ఏటంతావు ఏటంతావో ఎంతకంటే నన్నేటి చెయ్యమంతావో ఏటంతావు ఏటంతావు ఒళ్ళు మంట ఇప్పి చెప్పమంతావు రా స్వప్న రా స్వప్న ఏమిటి అలా చూస్తున్నావు కొత్తగా పెళ్లి చేస్తే హడావిడేం లేదనా ఇలాంటివన్నీ 10 మందికి చెప్పడం 10 మంది రావడం అంటే నాకెందుకు ఇష్టం ఉండదు ఈ దిష్టి హారతులు ఇవన్నీ అంటే నాకు అసహ్యం సమ్ ఐ డోంట్ లైక్ ఇట్ మనకంతా కామ్గా ఉండాలి కమ్ ఆన్ లెట్స్ గో ఎలా ఉంది ఇల్లు బాగుందా ఇంట్లో ఎవరు ఉండరు మనిద్దరమే దట్స్ ఆల్ అయ్యారు మీకు ఈ ఉత్తరం వచ్చిందండి మై గుడ్నెస్
స్వప్న ఆ చెయ్యలై ఇలా చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసావా నువ్వు కాలు పెట్టిన వేళ విశేషం? అమెరికన్ ఎంబసీ నుంచి ఇంటిమేషన్ వచ్చింది. ఏమన్నా తెలుసా? నాకు వీసా వచ్చిందని. నేను ఆఫీస్కి వెళ్ళి ఆ పనులను చూసుకొస్తాను. నువ్వు స్నానం చేసి రెడీగా ఉండు. ఓకే? నేను వచ్చాక బయటకు వెళ్దాం అన్నట్టు మర్చిపోయాను. అర్జెంటుగా మీ నాన్నగారికి ట్రంకాలు బుక్ చేసి మనం క్షేమంగా చేరేమని చెప్పు. లేకపోతే ఆయన కంగారు పడతారు. ఓకే? అయ్యగారు లేరమ్మా. అయ్యగారిని కాదయ్య, అమ్మగారిని చూడాలి. అమ్మగారితో మీకేం పని? అమ్మగారు పనిలో ఉన్నారమ్మా. ఓసారి మాట్లాడి పెడతాను రామయ్య. మిమ్మల్ని లోపలికి రానిచ్చానని తెలిస్తే మా ఉద్యోగాలు ఊడిపోతాయి. అయ్యగారు వచ్చే టైం అయింది. వెళ్ళమ్మా, వెళ్ళి ఇక్కడి నుంచే. అమ్మగారితో ఒక నిమిషం మాట్లాడి పెడతాను. వీలు లేదంటే మీకు కాదు. రామయ్య, ఆమె లోపలికి పంపించు. మీతో ఒక నిమిషం మాట్లాడాలని వచ్చాను. రండి, పదండి, కూర్చోండి. చెప్పండి. మీకంటే ముందు ఆయన నన్ను పెళ్లి చేసుకున్నారు. క్షమించండి, మీరెంతో ఆనందంగా పెళ్లి చేసుకుని వచ్చారు. మీ మనసు కష్టపెట్టడానికి రాలేదు. నాకు జరిగిన అన్యాయం చెప్పుకోవటానికి, నా బిడ్డను మీకు అప్పచెప్పటానికి వచ్చాను. ఆయన నిజంగా మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారా? అవును. ఆయన చదువుకునే రోజుల్లో మా ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. పెద్దవాళ్ళను కాదని తెగించి ఇద్దరం గుళ్ళో పెళ్లి చేసుకున్నాం. కొన్నాళ్ళు కాపురం చేశాం. ఆ తరువాత ఆయన ఫారెన్ వెళ్ళారు. ఆయన వస్తున్నారు అని కాలం గడిపేశాను. వచ్చాక ఈ పెళ్లి కాదన్నారు. ఈ బిడ్డ తన బిడ్డ కాదన్నారు. ఆయన చదువుకు తగ్గ చదువు, అంతస్తుకు తగ్గ అంతస్తు నాకు లేదు. నా దారి నన్ను చూసుకోమన్నారు. ఈ స్థితిలో నాకు మిగిలిన దారి ఒక్కటి, చచ్చిపోవడం. కానీ నా చేతులతో నా బిడ్డను చంపుకోలేను. అందుకని నా బిడ్డని మీకు అప్పగించి వెళ్ళిపోదామని వచ్చారు. ఎవరా బిడ్డ? అసలు నువ్వెవరు? నేనెవర్నా? ఎన్నిసార్లు అడుగుతారండి ఆ ప్రశ్న? నేనెవరినో మీకు తెలియదు. తెలియదు కాబట్టి అడుగుతున్నా. ఈ బిడ్డ ముఖం చూసి చెప్పండి. తెలియదు. నేను మీ భార్యను కాదు. నువ్వేమిటి? నా భార్య ఏమిటి? ఆమె నా భార్య. 5 ఏళ్ల క్రితం మీరు నన్ను పెళ్లి చేసుకోలేదు. లేదని చెప్తుంటే నీకు కాదు. పల్లవరం కొండ మీద నన్ను పెళ్లి చేసుకోలేదు. లేదు. మిస్టర్ ఆనంద్, లేదు అని చెప్పినంత మాత్రాన నిజం అబద్ధమైపోదు. లే స్వప్న, నీకు తెలీదు. వీళ్ళంతా బజారు మనుషులు. ఆమె బజారు మనిషి అయితే బజార్లో అంతమంది ఉండగా మీ ఇంటికే ఎందుకు వచ్చింది? మిమ్మల్నే భర్తని ఎందుకంటుంది? కొత్తగా పెళ్లి చేసుకొచ్చాగా. కాదు, మోసం చేసి మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. స్వప్న! ఆనంద్, ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి, ఈ ఇంటి వాతావరణం చూసినప్పటి నుంచి నాకు అనుమానంగానే ఉంది. తల్లి తండ్రి ఉన్నా లేకపోయినా దిక్కు మొక్కు లేని వాళ్ళకు కూడా పెళ్ళై కొత్తగా ఆడకూతురు ఇంటికి వచ్చిందంటే చుట్టుపక్కల ఆడవాళ్ళు 10 మంది చేరతారు. మీరు నన్ను ఒక కొత్త పెళ్లి కూతుర్ని తెచ్చినట్టుగా తేలేదు. అలవాటు పడ్డ ఆడదాన్ని తెచ్చినట్టుగా తెచ్చారు. స్వప్న! మర్యాదగా నిజం ఒప్పుకోండి, లేదా మీ మీద కేసు పెట్టి మీ బ్రతికే సర్వనాశనం చేస్తాను. ఐ సే షట్ అప్. డోంట్ టాక్ రబిష్. వద్దమ్మా. నేను మిమ్మల్ని విడదీయటానికి రాలేదు. నా బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నా దారి నేను పోతాను. వద్దమ్మా, నువ్వు వెళ్ళదు. నాకు తాళి మాత్రమే కట్టాడు. నా అదృష్టం బాగుండి మా నాన్నగారికి ముహూర్తం కుదరలేదనుకుంటాను. అందుకే ఇంకా ఈ పశువుకి బలి కాలేదు. కానీ నువ్వు నీ జీవితాన్ని పోగొట్టుకున్నావు. అతను లేదు అన్నవన్నీ అతని చేత అవుననిపించే వరకు నువ్వు ఇక్కడే ఉండాలి, నాతోనే ఉండాలి. నిన్నెలా కాదంటాడో, నీ కాపరి ఎలా చక్కబడదో నేను చూస్తాను.
ఓ రాముడు, ఓసారి మీ ఆయన చూసి వెళ్దాం అంటుంది. అంటే ఎవరిని చూడక్కర్లే. బండెక్కమా. ఇదిగో కాఫీ. ఇదిగో బాబు, బండి కొంచెం ఆపు. బండి ఆపు. దేనికమ్మా? మీ నాన్నతో ఒకసారి చెప్పొస్తాను. ఏం అక్కర్లేదు, కొంచెం బండి పనే పనే. ఏట అట్టా చూస్తున్నావు? ఆడేడు చూస్తాడే ఏడు ముఖం. నీ కొడుకు డాక్టర్ అయిపోన్నాడు. ఈడి బుద్ధి బాగుంటే ఈయన కూడా తీసుకెళ్ళి అది ఇదిగా ఏలు సంపాదిస్తున్నాడు. ఈడి కర్మ. ఆయనకేం కర్మరా, నాకు పుడతాడు రేపో మాపో. ఇది డాక్టర్ అయితే నా కొడుకు యాక్టర్ అవుతాడు. ఇది ఏలు సంపాదన నా కొడుకు లాక్తాడు తప్పెట్టాడు. ఊగెత్తున్నావు ఏటి ఏటి? నాతో పెట్టుకుంటాడు పేడముండ. నన్ను బాగా తిరిగి తిరిగి బలిసింది. ఏదో వాగుతుంది. మా అమ్మ అండి. నమస్కారం. నమస్కారం అమ్మా, కూర్చోండి. ఏమయ్యా, జాయిన్ అయ్యావా? రేపు జాయిన్ అవుతాను. వెరీ గుడ్. నిజంగా మీ రాము బుద్ధిమంతుడమ్మా. మేము వాడిని దిక్కులేని వాడినిగా వదిలేశాం, కానీ మీరు దేవుళ్ళ ఆదరించి ఇంత వాడిని చేశారు. ఇందులో నేను చేసింది ఏముందమ్మా? ఎంతో మందికి ఎన్నో సహాయాలు చేస్తుంటాం, వాళ్ళందరూ పైకొస్తారా? అతనిలో ఆ కృషి ఉంది, పైకొచ్చాడు. అవును, సామాన్యం తీయకుండానే వచ్చావుటయ్యా? వేరే ఇల్లు అద్దెకి తీసుకున్నామండి. అద్దెల్లు ఎందుకయ్యా? ఇంట్లో మాత్రం ఎవరున్నారు? అమ్మాయి కూడా వెళ్ళిపోయిందిగా, ఇక్కడే ఉండండి. వద్దండి, దేవాలయం పూజ చేసుకోవడానికే కానీ కాపురం ఉండటానికి కాదుగా. మీరు ఇక్కడ జాయిన్ అయ్యి 3 సంవత్సరాలు అయిందనమాట. అవునయ్యా. అయితే మీరు నాకు హెల్ప్ఫుల్ గా ఉంటారనమాట. హలో మిస్టర్ రాము. హలో మిస్ విజయ. మీరు ఇక్కడున్నారేంటి? నేను ఇవాళ డ్యూటీలో జాయిన్ అయ్యాను. హౌ ఆర్ యూ? ఫైన్. రాము, అప్పుడు నీ క్లాస్మేట్, ఇప్పుడు నా లైఫ్ మేట్ అయ్యా. రియలీ? హార్ట్లీ కంగ్రాచులేషన్స్. అవును, ఇద్దరం పెళ్లి చేసుకున్నాం, ఇక్కడే ఉద్యోగం చేస్తాం. ఓ దట్స్ ఫైన్. మీరు మాట్లాడుతానండి, నేను వాటికి వెళ్ళొస్తా. ఏంటి, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను. పెళ్లి చేసుకున్నారా? ఇంకా లేదు. ఎందుకని? జస్ట్ లైక్ దట్. అవును, స్వప్న దగ్గర నుంచి మీకు ఏమైనా ఉత్తరాలు వస్తున్నాయా? లేదు. ఏ? అది సంతోషంగా ఉందని నేను అనుకోవడం లేదు. ఎందుకని? దాని పెళ్లి దాని ఇష్టంతో జరగలేదు. నిజంగానా? అవును, స్వప్న ప్రేమించింది మిమ్మల్ని, మనసిచ్చింది మీకు, ఆశలు పెంచుకుంది మీ మీద. మీరు చెప్పేది నిజమా? అవును. మరి నాతో ఒకసారి కూడా చెప్పలేదే? ఏమిటి చెప్పేది? మిమ్మల్ని తీసుకొచ్చి ఎందుకు తన ఇంట్లో చోటిచ్చింది? తనే దగ్గరుండి మీ మంచి చెడ్డలు స్వయంగా ఎందుకు చూసింది? మీరు నవ్వితే నవ్వి, బాధపడితే బాధపడి, మీరు మాట్లాడితే సంబరపడిపోయి, మీరే తను, తనే మీరని ఎందుకు అనుకుంది? దేనికోసం అనుకుంది? చెప్పండి. ఒక ఆడది ప్రేమిస్తున్నానని చెప్పడానికి ఇంతకంటే ఏమన్నా చెయ్యాలా? పచ్చిగా నోరు తెచ్చి మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకోండి అని చెప్పాలా? చెప్పండి.
ఏమండి మా పద్మశ్రీ తప్పడిపోయింది. నాకేమిటో భయంగా ఉంది. ఒకసారి మీ అబ్బాయి గారిని పిలుస్తారా? అదండి అమ్మా. ఏమ్మా, మీ అమ్మాయికి ఇలా జరగటం ఇదేనా? ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చిందా? అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటుందండి. ఈమె శారీరకంగా కాదు, మానసికంగా బాగా దెబ్బతిని ఉంటుంది. ఆవిడ జీవితంలో అనుకోని సంఘటనలు ఏమైనా జరిగాయా? అవునండి. దాని పెళ్లి రోజున పెళ్లి కూతుర్ని చేసి పెళ్లి పీటల మీద కూర్చోబెట్టాం. ముహూర్త సమయం దగ్గరికి వస్తుంది. పెళ్లి కొడుకు రావాలి. కానీ పెళ్లి వారు వస్తున్న కారు లోయలో పడిపోయిందని, పెళ్లి కొడుకు చచ్చిపోయాడని కబురద్దింది. అంతే, మా పద్మమాలో లేదు. ఐ థింక్ ఇట్స్ ఓన్లీ యాంగ్జైటీ న్యూరోసిస్. సార్, ఆర్గానిక్ లేషన్ ఏమి లేదు కాబట్టి ఐ థింక్ ఇట్ ఇస్ జస్ట్ ఫంక్షనల్. చూడమ్మా, ఆమెకి ఎలాంటి ప్రమాదం లేదు. ఆమెను మామూలు మనిషిని చేయటానికి మందులు పనికిరావు కూడా. ఏమంటారు డాక్టర్? యు ఆర్ కరెక్ట్ సార్. ఆ అమ్మాయి తనకు కావలసిన వస్తువు ఎవరు తీసుకుపోయినట్టు, తనకు జీవితంలో ఎవరూ లేనట్టు ఒక భావం పీడిస్తుంది. ఆ అమ్మాయికి జీవితం మీద నమ్మకం కలిగి ఆ జీవితం మీద ఆశపడితే చాలు, మామూలు మనిషి అవుతుంది. నిజమేనమ్మా, ఈమె చెప్పిందంతా నిజం. అన్నవరం దేవస్థానంలో ఈమెకు ఆనందకు వివాహం జరిగింది. ఆ పెళ్లినాడు ఆ దేవస్థానం వాళ్ళు ఇచ్చిన రసీదు కౌంటర్ ఫైల్ ఇదిగో. చూసారా ఎంత నాటకం ఆడాడు? ఈ ఒక్క ఆధారం చాలమ్మా ఈమె జీవితం నిలబెట్టడానికి. రండి డాక్టర్ గారు. పద్మా, పద్మా,
పద్మ, నిన్ను చూడ్డానికి డాక్టర్ గారు వచ్చారమ్మా. ఐ డోంట్ నీడ్ ఎనీ డాక్టర్. ఆస్క్ హిమ్ టు గెట్ అవుట్. ఏమిటో మా మాటలు అద్దెలు ఎక్కడ పిచ్చి పిచ్చిగలే? నాకేమైందని డాక్టర్ని పిలిపించారు? నాకేమైనా పిచ్చి పెట్టిందా? మీ అందరికీ పిచ్చి పెట్టి డాక్టర్ని పిలిపించారు కానీ పొమ్మను, అతన్ని వెళ్ళిపోమను. పద్మ, ఏమిటి? పద్మ, పద్మ. బాబు, ఇట్స్ ఆల్ రైట్, యూ డోంట్ వరీ. మిస్ పద్మ, నేను ఇప్పుడు మీకు వైద్యం చేయడానికి రాలేదు. అసలు మీకు డాక్టర్ అవసరం లేదని, మీ ఒంట్లో ఏ జబ్బు లేదని చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. మీరేం వరీ కాకండి, నేను వస్తాను.